హాయ్ హలో వెల్కమ్ టు టీ ఆఫ్ పిసి. దిస్ ఇస్ కావ్య. గోవింద అనగానే ఈ మధ్య గుర్తుకొచ్చేది మోనాల్ గజ్జర్. సో షీఈస్ విత్ మీ, మాట్లాడేద్దాం. హాయ్ మోనాల్. హలో, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సో మోనాల్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది, తెలుగులో మాట్లాడుతున్నారు స్పష్టంగా. సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ఓవరాల్ జర్నీ? ఐ థింక్ నాకు త్రీ మంత్స్ కోర్స్ ఇచ్చిందా ఐ థింక్. తెలుగు ఎలా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మిస్టేక్ అవుతుంది, బట్ కొంచెం తక్కువ అయింది కంపేర్ టు, అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం జరిగింది, ఎక్కువ అయింది ఇప్పుడు. ఓకే, సో టాప్ 5లో కాకుండా టాప్ 6లో ఉన్నారు. ఏమన్నా కొంచెం ఫీల్ అవుతుందా మీకు? ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాను అంటే, బట్ నేనే సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇది మంచి జరిగింది, బికాస్ మేబీ గోవిందాస్ ప్లానింగ్ నా కోసం వేరే ఉంది. సో ఈ ఫుల్ వీక్ నా కోసం ఉంది. ఇప్పుడు టాప్ 5లో ఉంటే తర్వాత ఒకటి విన్నర్, రైట్? ఫుల్ అటెన్షన్ ఒకటి పర్సన్తో వెళ్తున్నాను. 4 మిగతా వాళ్ళ మంచి ప్లే ఆడాను, బట్ ఇది ఎట్ ద ఎండ్ జనాల్ డెసిజన్. సో 4 హైలైట్ రాలేదు. సో 6 అంటే నాకు ఫుల్ వీక్ ఇచ్చారు గోవిందాస్. నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, సో టాప్ 5లో ఉండకపోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయి? నాకు తెలీదు. ప్రాబబ్లీ 11th or 12th వీక్ నాకు కొంచెం బ్రేక్ డౌన్ అయింది ఇమోషనల్లీ. సో జనాలు చూస్తున్నారు అంటే షీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ అంటే ఇప్పుడు చాలా అయింది. అండ్ ఐ రిమెంబర్ 14th వీక్ నేను గట్టిగా ఏడ్చాను. లైక్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఫర్ మీ. సో ఐ థింక్ దే ఫీల్ లైక్ if she won't be able to perform ఇప్పుడు. సో ఐ థింక్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, సో మీ అఖిల్ గురించి చెప్పండి. ఎలా అనిపిస్తుంది అఖిల్తో ఫ్రెండ్షిప్? ఐ థింక్ నా అఖిల్ కాదు, ఎవ్రీబడి అఖిల్. మీరు బయటకు వచ్చాక అది అర్థమైందా? బయట వచ్చిన తర్వాత అర్థమైంది అంటే ఇట్స్ నాట్ మై అఖిల్, ఇట్స్ లైక్ ఎవ్రీబడీస్ అఖిల్. ఓకే, సో యా, అఖిల్ గురించి ఏం చెప్పాలి? ఓకే, అఖిల్లో మీకు నచ్చదేంటి, నచ్చంది ఏంటి? తన కోపం వస్తే ఏం విషయంతో కోపం వచ్చింది చెప్పకు, అది నాకు నచ్చలేదు. నచ్చితే థింగ్స్ అంటే విచ్ ఐ ఇష్టం థింగ్స్ అంటే he will if you are friend of Akhil, he will always support you. Even if he's upset with you, still he'll support you. అలా మంచి థింగ్ దానికి. ఓకే, టెల్ us about అభిజిత్ మంచి థింగ్స్. చాలా సైలెంట్గా ఉన్నాను, పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. తను మాట్లాడే విధానం చాలా కరెక్ట్ అనిపిస్తుంది. అంటే స్లోగా ఎలా చెప్పాలి, ఎలా పోర్ట్రేట్ చేయాలి అని తెలుసు. పోర్ట్రేట్ రైట్ వర్డ్ కాదు. అభిజిత్ గురించి మాట్లాడాలి అంటే తను ఒకటే వర్డ్తో ఫీల్ అవుతున్నారు. సో యా, సో ద వే హీ టాక్స్ తను తెలుసు. ఆరామ్సే ప్రశాంతంగా చెప్తే వేరే వాళ్ళ పర్సన్స్ అర్థం అవుతుంది. అలా హీ విల్ టాక్ లైక్ దిస్ అండ్ ఎవ్రీబడి లైక్స్ కూల్ అండ్ కామ్ గాయ్. ఐ గెస్ దట్స్ ద పాజిటివ్ అబౌట్ అభిజిత్. మైనస్ థింగ్స్ అంటే కొంచెం ఈగో ఉండే తనకి. కొంచెం ఈగో, కొంచెమా ఎక్కువ? కొంచెం. ఓకే, ఆర్యానా మంచి గేమ్ మంచి ఆడుతుంది. ఓకే, సెల్ఫ్ లవ్. So I learn how to love your own self first. So pradhanya, you have to give importance to yourself. That's what I learned from Aryana. Minus things ante sometime ekva, that is getting ekva. She thinks more about herself. Vere valla feeling gurinchi alocheyaledu. That is minus. ఓకే, శాండ్ అండ్ వాటర్ టాస్క్లో లైక్ ఫేస్ మీద టోటల్గా ఇలా పడేస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఇంటర్నల్గా ఏం రన్ అవుతుంది ఆ రోజు? That time I was like, do it, I'm not going to leave it. అంటే 8th వీక్లో నాకు అఖిల్ నామినేట్ చేశాను. నా ఓన్ ఫ్రెండ్ నామినేట్ ఎందుకు చేశాను అంటే నేను గేమ్ ఆడలేదు సరిగా, అది తన రీజన్. బట్ నాకు తెలుసు అంటే హీ ఫెల్ట్ సంథింగ్ బ్యాడ్, సంథింగ్ ఎల్స్, బట్ ఈ సెంటెన్స్ యూజ్ చేశారు. సో ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంటే గెలిచా ఆర్ గెలలేదు ఇది డిఫరెంట్, బట్ 100% పెట్టాను కదా. సో ఐ డిసైడెడ్ ఐఎమ్ నాట్ గోనా మూవ్ ఫ్రమ్ దట్ స్టాండ్. నాకు తెలుసు ఐ వాజ్ హ్యావింగ్ నీ పెడ్ బోత్ లెగ్లో అండ్ ఐ వాజ్ స్టాండింగ్ ఫర్ ఆల్మోస్ట్ 7 to 8 hours. సో ఐ థింక్ ఐ డిసైడెడ్ ఐఎమ్ నాట్ గోనా లీవ్. యూ త్రో. దట్స్ వై వెన్ ఆర్యనా ఎగ్ పెట్టింది, just like I never touch egg in my life, it was right here, I was crying. Okay, and that's why Akhil put so much foam next to my face and powder it so I don't get smell. So it's too much for me, but I have to say, like, I have to prove myself, like, what do you think? I'm not that one. So I didn't get that highlighting point raledu.
till that time because that was an individual game. So yeah, individual తే ఆడతా డెఫినెట్లీ ఒక పర్సన్ స్ట్రెంగ్త్ అర్థం అవుతుంది. యూ డోంట్ గెట్ ఇండివిజువల్ గేమ్ టీమ్ వర్క్ లో ఒకటి పర్సన్ ఆర్ 2 పర్సన్ మిస్టేక్ చేస్తే ఫుల్ టీమ్ లూజ్ ద గేమ్. అవును. సో ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెన్. ఓకే, టెల్ us about సోహెల్. సోనాల్ అని కూడా అయ్యో Sohail is like my bro. It's like my male version, I can say. మీ ఇద్దరి కాంబినేషన్ బాగుంటుంది యాక్చువల్లీ. అవునా? I love it. Yeah, I think we got connected after Mehboob left. ముందు మాట్లాడుతున్నారు బట్ ఇంత ఎక్కువ కనెక్షన్ లేదు. I think whoever is more టైం ఇస్తే యూ విల్ నో పర్సన్ మోర్. అండ్ బిగ్ బాస్ హౌస్లో టైం అంటే ఎవ్రీథింగ్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ ఎక్సెప్ట్ టాస్క్ ఇన్ నోయింగ్ ఈచ్ అదర్. సో ఐ థింక్ ఐఎమ్ రియలీ హ్యాపీ. లాస్ట్ 4 వీక్తో నేను సోహెల్తో ఆల్సో ఎక్కువ క్లోజ్ అయ్యాను. అంటే ఈ 4 వీక్లో నేను అఖిల్ అండ్ సోహెల్ గొడవ ఐ వాజ్ జస్ట్ ప్యాచింగ్ అప్ ఆల్ ద టైమ్. ఐ వాజ్ ప్యాచింగ్ అప్. దట్స్ హౌ వి గాట్ క్లోజ్. సో యా. సో సోహెల్ కి చాలా కోపం ఎక్కువ కదా, ఇలా అనేసి. ఈజ్ లైక్ చిన్న పిల్లలాగా ఉండే. అంటే యూనో ఎవ్రీ టైమ్ ఎందుకు నేనే సాక్రిఫైస్ చేశాను, తను ఆల్సో అర్థం చేసుకోవాలి కదా. తన పాయింట్ ఉండే బట్ గట్టిగా మాట్లాడితే రాంగ్ పోర్ట్రేట్ అవుతున్నాను. తన పాయింట్ కరెక్ట్ చెప్తున్నారు బట్ ఇది కనిపిస్తే వేరే మీనింగ్ వస్తుంది, అలా కాదు. ఓకే, మీరు దయ్యాల టాస్క్ అప్పుడు కథ వేరే ఉంటుంది అని చాలా హైలైట్ అయింది తెలుసా మీకు? చూడలేదు ఒకసారి అనండి అలా. చాలా క్యూట్ గా అన్నారు. లాస్ట్ ఇంటర్వ్యూ నేను చెప్పాను అంటే లైక్ దట్ ఈస్ లైక్ ఫ్రమ్ మై ఇన్సైడ్. ఓకే, యు ఆర్ సేయింగ్ లైక్ యూఆర్ నాట్ స్కేర్డ్ అంటే నేను వెళ్తున్నాను ఇన్సైడ్ లైట్ ఆఫ్ ఉండే. ఓకే, సో ఐ వాజ్ లైక్ అరే ఒకసారి చూడడానికి లైట్ ఆన్ చేయండి బిగ్ బాస్. ఎలా అర్థం లైక్ హౌ డు ఐ నో వేర్ ఇస్ ద స్పూన్? అవును. అండ్ ఐ వాజ్ లైక్ ఒకసారి అలా చేయి ఆఫ్ చేశాను. ఐ వాజ్ లైక్ నేను ఇక్కడే ఐ విల్ స్టాండ్ హియర్ ఓన్లీ అంటిల్. సో బట్ ఐ వాజ్ నాట్ స్కేర్డ్. అండ్ అఖిల్ అండ్ సోహెల్ వాజ్ లైక్ నాకు అసలు భయమే లేదు. అండ్ వి కెన్ హియర్ ద వాయిస్. అండ్ దెన్ స్టిల్ అఖిల్ ఐ రిమెంబర్ తర్వాత వీడియో చూస్తే అంటే అరే మోనల్కి సామ్నే ఇజ్జత్ పోతుంది రే అలా వచ్చింది. ఏవీలో చూసాను అంటే ఐ వాజ్ లైక్ ఓకే అలా జరిగింది. సో ఐ వాజ్ లైక్ అచ్చా యూ సెడ్ యూ డోంట్ ఫీల్ స్కేర్డ్ అండ్ ఇంత స్కేర్డ్ అవుతున్నాను. కథ వేరే ఉంటుంది వచ్చింది. వావ్. ఓకే, సో హారిక గురించి, హారికలో నచ్చింది ఏంటి? హారిక నచ్చింది అంటే గేమ్ కోసం షీల్ ప్లే అంటే తన రిలేషన్షిప్ వాల్యూ చాలా ఇంపార్టెంట్, లాయల్టీ చాలా ఇంపార్టెంట్, ఫ్రెండ్షిప్తో ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంది. ఫ్రెండ్షిప్ అంటే వాట్ ఎవర్ ఫ్రెండ్స్ రైట్ ఆర్ రాంగ్ షీ విల్ ఆల్సో స్టాండ్ బై. ఐ థింక్ మై చాయిస్ ఆఫ్ పీపుల్ ఈజ్ లైక్ దాట్ ఓన్లీ. లాయల్టీ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఫైటింగ్ డోంట్ లీవ్ అ సైడ్, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఐ థింక్ దట్స్ ద క్వాలిటీ షీ హస్ లైక్ అమేజింగ్. అండ్ ఫ్యామిలీ చాలా ఇష్టం తనకి. మమ్మ చాలా ఇష్టం, సేమ్ లైక్ మీ, లైక్ షీఈస్ వెరీ కనెక్టెడ్. మమ్మ కోసం ఎవ్రీథింగ్. సో ఐ థింక్ దిస్ ఐ సీ మై యంగర్ వర్జన్ ఇన్ హారిక. It's like 4 years mundu how I was, she's exactly I feel. Thought process same. Will if key card Nene and Harika will think the same about that key card. So we don't have to say, we just look each other and we'll understand okay what I'm trying to say. So that connection I have. Minus point emante the mistake accept cheyaledu. She don't accept tan like she'll argue. తన పాయింట్ లో ఆర్గ్యూ చేసి అలా ఎప్పుడైనా చేసిందా? మిస్టేక్ తనదైనా స్టాండ్ తీసుకోకుండా చిన్న విషయంలో ఓన్లీ. బట్ షీల్ లైక్ షీ విల్ నాట్ సే అరే సారీ అంటే సారీ చెప్పడానికి కొంచెం కష్టపడుతుంది తనకి. సో యా దట్స్ హారిక. ఓకే, ఈ టాప్ 5 మెంబర్స్ లో మీరు స్వాప్ చేసుకోవాలంటే ఎవరితో స్వాప్ చేసుకుంటారు? అయ్యో ఆఫ్ కోర్స్ ఆర్యానా. ఇంత ఆలోచన విషయం లేదు. ఆర్యానా. అవునా? యూ థింక్ ఆర్యానా ఈస్ నాట్ డిజర్వింగ్ ఫర్ టాప్ 5 కంటెస్టెంట్స్? ఐ థింక్ బికాస్ why I'm comparing myself with Aryana, చాలా మంది సైడ్ నాకు వీక్ ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశాను. బట్ షీ ఓన్లీ టార్చర్ టాస్క్లో షీ డిడ్ అమేజింగ్. వేరే వాళ్ళ టాస్క్లో ఏం చేయలేదు. ఓకే, ఒకసారి చూస్తే ప్రాపర్గా. సో ఐ థింక్ దట్స్ వై ఐ ఫీల్ లైక్ ఐ డిజర్వ్ టు బీ దేర్. సో యా. ఓకే, సో ఈ బిగ్ బాస్ తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? డూ యూ సైన్ ఎనీ ఫిలిమ్స్ ఆర్? I signed one project. I'm shooting tomorrow.
ముహూర్తం టుమారో అండ్ దాని గురించి యూ విల్ బి నోయింగ్ నెక్స్ట్ వీక్ you will be know I think next week next week definitely next week Friday Saturday మీకు తెలుసు definitely. ఓకే సో దెర్ ఆర్ ఫ్యూ ఫ్యాన్స్ ఆఫ్ యూ నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా పెట్టారు లైక్ మోనాల్కి ఓటేయండి అక్క ప్లీజ్ అని. సో దెర్ ఆర్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫర్ యూ. అంటే లైక్ బిగ్ బాస్ షో తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఫ్యాన్ బేస్ని చూసిన తర్వాత? ఐ థింక్ ఇట్స్ ఫ్యాన్ కాదు, ఇట్స్ మై ఫ్యామిలీ. వెన్ నేను వచ్చాను నాగార్జున సార్ ఒక క్వశ్చన్ అడిగాను నాకు, అంటే మోనల్ what kind of I said like నాకు పెద్ద ఫ్యామిలీ ఇష్టం, I love పెద్ద ఫ్యామిలీ. ఓకే నాకు తెలీదు పెద్ద ఫ్యామిలీ ఎలా వస్తుంది. ఓకే నాకు ఆఫర్ చేశారు కదా పెద్ద ఫ్యామిలీ, తెలుసు 5 brother. సో పెద్ద ఫ్యామిలీ ఇష్టం అలా చెప్తుంది. when I came I think it came true. I think I have more than 10 crore people as a family right now. నేను ఫ్యాన్ చెప్పకు ఎందుకు అంటే 3 years old to I think 60 years old people, everybody loves me. So I think my family chala extend అయింది. ఓకే సో మిగతా కంటెస్టెంట్స్ ఎవరికి రానంత లైక్ కాంట్రవర్సీ మీ దగ్గర జరిగింది ఏంటంటే మోనాల్ అంటే దే ఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్, బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ లైక్ ఏంటంటే మోనాల్ డిజర్వింగ్ కాదు, మోనాల్ వచ్చిన తర్వాత లైక్ బిగ్ బాస్ యాజమాన్యం సేవ్ చేస్తూ ఉంది, ఎప్పుడో ఎలిమినేట్ చేయాల్సి ఉండే, ఇవన్నీ మీ దగ్గర ఒక గేమ్లో నార్మల్గా వ్యక్తిగత పర్సనల్ సోలో గేమ్ తక్కువ ఉండే హౌస్లో. ఇట్స్ టీమ్ వర్క్. సో ఒక టీమ్ లూజ్ అవుతే దట్ ఈస్ సిక్స్ పీపుల్ తప్పు కాదు, 2 or 3 మిస్టేక్ చేస్తే 3 persons ఎఫర్ట్ ఇట్స్ నాట్ విజిబుల్. సో యూ కెన్ నాట్ సే సో మై హైలైట్ పాయింట్ రాలేదు, దట్ డజంట్ మీన్ ఐఎమ్ నాట్ డిజర్వింగ్. ఓకే సో ఇప్పుడు టాప్ 5లో మాత్రం గ్లామర్ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది, మోనాల్ ఉంటే బాగుంటుందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. జనరల్గా అబ్బాయిలకి మోనాల్ ఉంటే షీఈ్ లైక్ మార్నింగ్ మీరు డాన్స్ చేసినా కూడా వాళ్ళకి చూడాలనిపిస్తుంది కదా. దేర్ ఆర్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ ఇప్పుడు మోనాల్ లేదు ఎందుకు చూడాలి బిగ్ బాస్ అన్న టైప్లో కూడా ఉంటారు. సో మీరేం చెప్తారు? రేపు ప్లీజ్ చూడండి, నేను వస్తాను రేపు బిగ్ బాస్ రేపు వస్తుంది, ప్లీజ్ చూడండి. ఓకే సో అభిజిత్ అండ్ అఖిల్ ఇద్దరిలో మీరు లాంగ్ రన్ ఫ్రెండ్షిప్ కానీ ఆ బాండింగ్ కానీ ఎవరితో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు, ఎవరితో చేయొద్దు అనుకుంటున్నారు? చేయొద్దు లేదు, ఆప్షనే లేదు బికాస్ ఐ ఆల్వేస్ గివ్ అ ఛాన్స్. దట్స్ మీ లైక్ I never give up. I never ever give up. So I think Akhil is gonna be forever, even he'll fight or whatever, he's gonna be forever my friend. Like even if he get angry, I don't leave his side. So that's friendship forever is gonna be there. So I'm happy at least Big Boss to Pato I got one friend, he's gonna be lifelong with me. So okay. Yeah. అఖిల్ వాళ్ళ పేరెంట్స్ ఏమైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా? అడిగారా వాళ్ళ మదర్ మీతో ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? వైషి అరే నాకు ఆంటీస్ నంబర్ తెలీదు, ఆంటీ కాంటాక్ట్ చేశాను. ఆంటీ చెప్పాను అంటే బేటా బయటలో పరిస్థితి వేరే ఉండదు, సో ఇఫ్ ఐ సెడ్ సంథింగ్ యూ ఫీల్ బ్యాడ్, సారీ, బికాస్ దట్ టైమ్ ఐ థింక్ మేబీ so many interviews she given and the journalist asked various type of questions, so she felt uncomfortable and she said whatever. See oka person to judge cheyadaniki 60 minute lo episode lo you can't judge, intlo person only tells you what is happening in the house. So then it's actually the mother also tappu kaadu, she is mother and she also feel like that boys reputation chala important. oka journalist question adigte jo pehle kabhi pucha nahi hai kisi ne, to కొంచెం ఫీలింగ్ వేరే ఉంటుంది. ఓకే అఖిల్ వాళ్ళ మదర్ని కలిశారు అండ్ అభిజిత్ వాళ్ళ మదర్ని కూడా కలిశారు. సో ఇద్దరిట్లో హూమ్ డు యూ ఫీల్ లైక్ షీఈస్ మై థింగ్ అన్న ఫీలింగ్? I must say Abhijit mother's given so warm welcome to everyone, like she's like అరే వెయిట్ చాలా లూజ్ అయింది మీకు, I was like oh my god she noticed me అలా అయింది అంటే కనెక్ట్ ఎక్కువ అయింది. షీఈ్ ఎక్స్ప్రెసివ్ మోర్. అఖిల్స్ మదర్ ఇస్ ఆల్సో చాలా ఎక్స్ప్రెసివ్, బట్ అఖిల్తో పాటు ఎక్కువ ఉంది. షీఈ్ లైక్ పాజిటివ్. అఖిల్ ఆల్రెడీ చెప్పారు నాకు, మై మామ్ ఈస్ వెరీ పాజిటివ్, మా మమ్మీ. సో ఐ థింక్ అఖిల్ మదర్ గురించి నాకు ఎక్కువ తెలుసు, అభిజిత్ మదర్ గురించి నాకు ఏం తెలీదు అంటిల్ మదర్ కేమ్ ఇన్ ద లెటర్.
ఓకే మోనాల్ డూ యూ హర్డ్ అబౌట్ దిస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ? బయట చాలా చాలా జరిగింది. ద డే 1 నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఒక వాటర్ సీన్ ఏదైతే ఉందో అప్పటి నుంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అభిజిత్, మోనాల్ అండ్ అఖిల్ సార్థక్తో. సో ఇది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఐ వాస్ లైక్ అరే లవ్ స్టోరీ ఎందుకు, అరే ఇది లవ్ స్టోరీ కాదు, ఇట్స్ ఫ్రెండ్షిప్. దట్స్ లైక్ వీఆర్ ప్యూర్లీ ఫ్రెండ్స్. ఐ సెట్ ఒక మాట నిన్న, ఐ వాజ్ సో హ్యాపీ. నిన్న నేను ఈ ఎపిసోడ్ చూసాను. దెన్ ఇన్ అభిజిత్ ఏవి ఇట్ కేమ్ అంటే ఐ లైక్ యూ యాజ్ అ ఫ్రెండ్ అలా ఐ సెడ్. ఇట్ వాస్ నాట్ లైక్ ఐ లైక్ యూ యాజ్ అ పర్సన్ అలా చెప్పలేదు. ఇట్ కేమ్ యాజ్ లైక్ యార్ బడీ ఐ లైక్ యూ అలా వచ్చింది. ఇప్పుడు ఇట్స్ పర్सन टू पर्सन हाउ दे आर टेकिंग इट, so I don't know how జనాలు చూసుకున్నాను. బట్ वहाँ पे कहीं पे भी ऐसा नहीं बोला था कि I love you, నేను చాలా ఇష్టం, నేను ఇష్టం పడుతున్నాను అలా చెప్పలేదు. సో I don't know why they portrayed it in a way, but it's like purely friendship. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అఖిల్ బయటికి వచ్చిన తర్వాత ఇఫ్ హీ ప్రపోజెస్ యూ వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? వాట్ విల్ బి యువర్ ఫీలింగ్? ఫస్ట్ వస్తే తర్వాత ఐ సే ప్లీజ్ ప్రేక్షకులు come and meet him and ask the question, because of Tana behalf everybody is asking ఎందుకు. We'll wait for him to come and I know he's not going to ask Baba because we are best friend. ఓకే సో లాస్ట్ అండ్ ఫైనల్ నాగార్జున గారి గురించి. Okay. వాట్ ఈస్ దట్ ఎక్స్ప్రెషన్? I like Nagarjuna sir so much. అంటే లైక్ చాలా రెస్పెక్ట్ ఉండే. సి నార్మల్ హోస్ట్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉండే. దే ఆర్ గైడింగ్ అస్ ఇన్ రైట్ వే. ప్రతిసారి ఈవెన్ తప్పు చేస్తే ఆల్సో చాలా స్వీట్గా చెప్తున్నారు. అలాగే క్వాలిటీ యూ డోంట్ ఫైండ్ మచ్. సో ఐ రియలీ అడ్మైర్ హిమ్ సో మచ్. ఓకే సో హూ ఈస్ యువర్ ఫేవరెట్ హీరో మోనాల్? వరుణ్ తేజ్. ఎందుకని? అరే ఇష్టం. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ మోనాల్. వీ లవ్ యూ సో మచ్. ఇలాగే కంటిన్యూ చేస్తూ మీ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని, సూపర్ గుడ్ సినిమాలన్నీ చేస్తూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.